బమ్మెర పోతనామాచి విరచిత మహాభాగవతం నుండి గంగావతరణము. హరిశ్చంద్రుడి వంశాన్వయుడు బాహుకుడు. బాహుకుడికి జన్మించిన వాడే సగరుడు. హరిశ్చంద్రుని కుమారుడు రోహితుడు. రోహితుడి కుమారుడు హరితుడు. హరితుని కుమారుడు చంపుడు. చంపుడి కుమారుడు సుదేవుడు. సుదేవునికి విజయుడు. విజయునికి రురుకుడు. రురుకునికి వృకుడు. వృకునికి బాహుకుడు జన్మించారు. దండించి పగవారు తన భూమి చేకొన్న అంగనులును తాను నడవికేగి అడవిలో ముసలి అయి ఆతడు సచ్చిన ఆతని భార్య తాననుగమింప కదయుచో ఆ స్త్రీకి గర్భంబు గలుగుట ఔర్వమునీశ్వరుడాత్మ నిరిగి వారించే అంత అవ్వనజాక్షి సవతులు సూలు నిండారిన చూడజాలక అర్ధిన్ అన్నంబు కుడుచుచో అందు కలిపి విషము వెట్టిరి పెట్టిన విరసి పడక గరముతో కూడా సగరుండు ఘనుడు పుట్టి వర యశస్ఫూర్తితో చక్రవర్తి అయ్యే. బాహుకుణ్ణి ఓడించి శత్రువులు అతడి రాజ్యాన్ని అపహరించారు. బాహుకుడు స్త్రీజనంతో పాటు అడవికి వెళ్ళి అక్కడే ముసలివాడై చనిపోయాడు. అతడి భార్య సహగమనం చేయడానికి సిద్ధపడింది. ఆమె గర్భవతి అన్న సంగతిని తెలుసుకున్న ఔర్వముని ఆమెను వారించాడు. ఆమెకు నవమాసాలు నిండుతుండగా సవతులు చూచి ఓర్వలేని వారై అన్నంలో విషం కలిపి పెట్టారు. అయినా ఆమె కడుపులోని పిండం వికలం కాలేదు. ఆ విషంతో పాటు సగరుడనేవాడు పుట్టి గొప్ప కీర్తి వహించి చక్రవర్తి అయ్యాడు. చండ స్ఫూర్తిన తండు తండ్రి పగకై సంగ్రామరంగంబులన్ చెండెన్ హైహయ బర్బరాదులన్ వధించెన్ తాళజంఘాదులన్ ఉండీభూతులుగా నిరంబరులుగా మూర్తుల్ సబీభత్సులయ్యుండంచేసి నిజారులన్ సగరనామోర్వీ విభుండు అల్పుడే. సగరుడు తండ్రి పగను తీర్చుకోవడానికై యుద్ధరంగంలో తీవ్రంగా విజృంభించి శత్రువులను చెండాడాడు. హైహయ బర్బరాదులను సంహరించాడు. తాళజంఘాదులను తలలు గొరిగించి వివస్త్రులను చేసి చూచేవారికి రోత పుట్టేటట్లుగా చేశాడు. ఆ సగర చక్రవర్తి సామాన్యుడా మరి? ఖగరాజరుచులు గలైల పగరాజుల నడచి ఏలే బాహాశక్తిన్ నగరాజధీరు సూరున్ సగరున్ హత విమత నగరుచనున్ వినుతింపన్. సగరుడు తన భుజశక్తితో శత్రువులను అణచి సూర్యచంద్రుల కాంతులు ప్రసరించేటంత మేరగల భూమండలాన్ని పరిపాలించాడు.